1984 అక్టోబర్ 31 ఉదయం సుమారుగా 9 గంటల సమయం. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తన అధికార నివాసం సఫ్దర్గంజ్ మార్గం నుంచి నేరుగా అడుగులు వేసుకుంటూ బయటకొచ్చారు. అదే ప్రాంగణంలో ఉన్న మరో బంగ్లా అక్బర్ మార్గం వైపు ఆమె నడుచుకుంటూ వెళ్తున్నారు. అక్కడ బ్రిటిష్ నటుడు, దర్శకుడు అయిన పీటర్ ఉస్టినోవ్తో ఆమె ముఖాముఖి జరగాల్సింది. ఆ రెండు భవనాల మధ్య దూరం తక్కువే. అందుకే ఇందిరాగాంధీ అక్కడికి నడుచుకుంటూనే వెళుతున్నారు. ఆమె వెంట భద్రతా సిబ్బంది నారాయణ్ సింగ్, వ్యక్తిగత భద్రతా అధికారి రామేశ్వర్ దయాల్, అలాగే వ్యక్తిగత కార్యదర్శి ఆర్కే ధావన్ కూడా ఉన్నారు. కొద్దిసేపటికే ఆమె కాపలా కేంద్రం దగ్గరకు చేరుకున్నారు. అక్కడ 10 ఏళ్లుగా ఆమె భద్రతలో ఉన్న అత్యంత నమ్మకమైన అంగరక్షకుడు బియాంత్ సింగ్ కనిపిస్తున్నాడు. అతన్ని చూడగానే ఇందిరాగాంధీ ప్రతిరోజులాగే చిరునవ్వుతూ నమస్కారం చేశారు. కానీ ఆ రోజు అతడి నుంచి ఎలాంటి బదులు రాలేదు. మరుక్షణంలోనే తన మరణం గురించి ఏమీ తెలియని ఇందిరాగాంధీ ఒక అడుగు ముందుకేశారు. వెంటనే బియాంత్ సింగ్ తన అధికారిక తుపాకీతో ఆమెపై వరుసగా 3 సార్లు కాల్చాడు. ఆమె రక్తపు మడుగులో నేల కొరిగారు. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. ఇంతలోనే మరో అంగరక్షకుడు సత్వంత్ సింగ్ కూడా తన భారీ తుపాకీతో ఆమెపై తూటాల వర్షం కురిపించాడు. ఇందిరాగాంధీపై మొత్తం 33 తూటాలు కాల్చారు. వాటిలో 30 తూటాలు ఆమెకు తగిలాయి. అందులో 23 తూటాలు ఆమె శరీరం గుండా బయటకొచ్చాయి. మిగిలిన 7 తూటాలు శరీరంలోనే ఉండిపోయాయి. కొన్ని క్షణాల్లోనే ఆమె శరీరం తూట్లు పడింది. అన్ని తూటాలు తగిలినా ఆమె ఇంకా ప్రాణాలతో ఉన్నారు. వెంటనే ఆమెను ఢిల్లీలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ సుమారుగా 4 గంటల పాటు ఆమె ప్రాణాల కోసం పోరాడారు. కానీ ఇందిరాగాంధీ ముందే ఊహించినట్లుగా జరిగింది. సరిగ్గా ఒకరోజు ముందు ఒడిశాలో జరిగిన సభలో ఆమె మాట్లాడారు. ఈరోజు నేను బతికున్నాను, కానీ రేపు ఉండకపోవచ్చు అని అన్నారు. తాను బతికున్నా లేకున్నా చింత లేదని, సుదీర్ఘ జీవితం గడిపానని ఆమె చెప్పారు. తన జీవితం అంతా ప్రజల సేవకి అంకితం చేశానని గర్వంగా చెప్పారు. చివరి శ్వాస వరకు దేశానికి సేవ చేస్తానని ఆమె అన్నారు. తన రక్తపు ప్రతి బొట్టు దేశ ఐక్యతను కాపాడుతుందని స్పష్టం చేశారు. ఇందిరాగాంధీ చెప్పిన ప్రతి మాట నిజమైంది. ఒడిశాలో ఆమె చేసిన ఆ ప్రసంగమే చివరిదైంది. దేశంలోని అత్యుత్తమ వైద్యులు కూడా ఆమెను కాపాడుకోలేకపోయారు. ఆమె మరణ వార్తతో యావత్తు భారతదేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీని పరిణామం కొద్ది రోజుల్లోనే దేశవ్యాప్తంగా సిక్కు వ్యతిరేక అల్లర్లు చెలరేగాయి. అసలు ఇందిరాగాంధీ హత్య వెనుక ఉన్న పూర్తి కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆమె భద్రత కోసం నియమించిన 2 సిక్కు అంగరక్షకులు ఆమెను ఎందుకు చంపేశారు? ఇదే ప్రశ్న. గూఢచార సంస్థ ముందుగానే హెచ్చరించినప్పటికీ ఆ అంగరక్షకుల్ని ఇందిరాగాంధీ ఎందుకు మార్చలేదు? లాల్ బహదూర్ శాస్త్రి మరణం తర్వాత 1966లో ఇందిరాగాంధీ భారతదేశపు మొదటి మహిళా ప్రధానిగా చరిత్ర సృష్టించారు. అప్పటి వరకు ఆమెను రాజకీయంగా తక్కువ అంచనా వేసేవారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీలోని పలువురు సీనియర్ నాయకులు ప్రధాని పదవిపై ఆశ పెట్టుకున్నారు. కానీ ఇందిరాగాంధీ ప్రధాని కావడంతో వారి ఆశలు అడియాసలయ్యాయి. అప్పట్లో ఇందిరాగాంధీకి రాజకీయంగా పెద్దగా అనుభవం లేదు. అందుకే ఎక్కువ నిర్ణయాలు తీసుకోవడానికి ఆమె తన సహచరులపై ఆధారపడాల్సి వచ్చేది. దీన్ని అవకాశంగా తీసుకుని ప్రతిపక్షాలు ఆమెను తీవ్రంగా విమర్శించాయి. ఆమె రాజకీయాలకు పనికిరారు అంటూ రకరకాల పేర్లు పెట్టారు. ఆ సమయంలో భారతదేశం కూడా అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. సరైన వర్షాలు లేక దేశం కరువు కోరల్లో ఉంది. ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. కొద్ది నెలల క్రితమే అంటే 1965లో పాకిస్తాన్తో యుద్ధం ముగిసింది. ఆ తర్వాత ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకునేందుకు దేశం ప్రయత్నిస్తోంది. కానీ ఇదే సమయంలో చైనా కూడా భారతదేశాన్ని బలహీనంగా చూస్తూ కవ్వింపు చర్యలు పాల్పడింది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇందిరాగాంధీకి 2 వైపులా సవాళ్లు ఎదురయ్యాయి. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ స్థానాన్ని బలోపేతం చేయాలి. మరోవైపు ఆకలి, పేదరికం లాంటి సమస్యల నుంచి దేశాన్ని బయటపడేసి అభివృద్ధి పదంలో నడిపించాల్సిన బాధ్యత ఆమెపై ఉంది. 1 సంవత్సరం తర్వాత 1967లో దేశంలో సాధారణ ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీలో వర్గాలు ఏర్పడ్డాయి. దీనివల్ల గతంతో పోలిస్తే 78 సీట్లు తక్కువగా వచ్చాయి. కాంగ్రెస్ కేవలం 283 సీట్లకు మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది. పార్టీలో గుంపు రాజకీయాలు మొదలయ్యాయి. అదుపు తప్పింది పార్టీ. అందరినీ వెనక్కి నెట్టి కాంగ్రెస్ పూర్తి బాధ్యతను తన చేతుల్లోకి తీసుకోవాల్సి వచ్చింది. ఈ సమయంలో దేశాభివృద్ధి కోసం ఆమె కొన్ని బలమైన అడుగులు వేశారు. ఇవే భవిష్యత్తులో అద్భుతమైన నిర్ణయాలుగా నిలిచాయి. ఆహార ధాన్యాల అవసరాన్ని తీర్చడానికి వ్యవసాయ శాస్త్రవేత్తలకు ఎన్నో ప్రయోగాలు చేసే స్వేచ్ఛనిచ్చారు. విదేశాల నుంచి తెప్పించిన మెరుగైన వంగడాలతో పంట ఉత్పత్తి పెరిగింది. దీనివల్ల భారతదేశంలో హరిత విప్లవం చాలా విజయవంతమైంది. ఆహార కొరత నుంచి బయటపడడంలో దేశం సఫలమైందని చెప్పాలి. ఇక దేశ భద్రతను బలోపేతం చేయడానికి ఆమె చొరవతోనే RAAW అనే గూఢచార సంస్థ ఏర్పాటైంది. ఆ తర్వాత 1969లో ఆమె మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ధనికులు, పేదల మధ్య పెరుగుతున్న అంతరాన్ని తగ్గించాలని భావించారు. బ్యాంకింగ్ సేవలను పల్లెటూళ్లకు చేర్చడానికి 14 పెద్ద బ్యాంకులను జాతీయం చేశారు. ఆమె తీసుకున్న ఈ నిర్ణయాన్ని అప్పటి ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ వ్యతిరేకించారు. దాంతో ఆమె దేశాయ్ను పదవి నుంచి తొలగించారు.
ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలు కూడా తన చేతిలోకి తీసుకున్నారు. ఇందిరాగాంధీ వేసిన అడుగులు అక్కడితో ఆగలేదు. తర్వాత కొన్నేళ్లలో ఆమె ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. తనను విమర్శించిన వారందరి నోళ్లు మూయించారు. ఈ సమయంలో దేశంలో రాజభరణాల గురించి తీవ్ర చర్చ జరుగుతోంది. స్వాతంత్రం వచ్చిన సమయంలో చాలా ఆస్థానాలు భారతదేశంలో చేరడానికి ఒప్పందం చేసుకున్నాయి. ఆ సంస్థానాల పాలకుల కుటుంబాలకు భారత ప్రభుత్వం రాజభరణం పేరుతో ఏటా ఆర్థిక సాయం చేసేది. ఆ రాజులకు ప్రతి ఏడాది ఒక నిర్దిష్ట మొత్తాన్ని ప్రభుత్వం ఇచ్చేది. కానీ దీనిపై ఇందిరాగాంధీకి అభ్యంతరం ఉంది. ఆ రాజకుటుంబాలకు అప్పటికే సరిపడా ఆస్తులు, సుఖ సంతోషాలు ఉన్నాయని ఆమె భావించారు. ఆ డబ్బును దేశంలోని పేదల కోసం ఉపయోగించాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకే ఆ భరణాలను రద్దు చేయడానికి ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నం వెంటనే సఫలం కాలేదు. దీంతో 1971లో రాజ్యాంగానికి 26వ సవరణ చేశారు. దీని ద్వారా రాజభరణాలను శాశ్వతంగా రద్దు చేశారు. ఆ తర్వాత 1971 మార్చిలో సాధారణ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఆమె గరీబీ హఠావో అనే నినాదంతో పోరాడారు. ఆ ఎన్నికల్లో ఆమె ఒంటరిగా 352 స్థానాలు గెలుచుకున్నారు. తద్వారా తాను సుదీర్ఘకాలం పాటు దేశాన్ని నడిపించబోతున్నానని సంకేతం ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని నెలలకు 1971 డిసెంబర్లో భారత్-పాకిస్తాన్ యుద్ధం జరిగింది. ఆమె నాయకత్వంలో కేవలం 13 రోజుల్లోనే పాకిస్తాన్ మోకరిల్లింది. తూర్పు పాకిస్తాన్ను బంగ్లాదేశ్గా మార్చారు. ఆ తర్వాత 3 ఏళ్లకు అంటే 1974లో ఆమె మరో సాహసోపేతమైన అడుగు వేశారు. ఎన్నో దేశాలు వ్యతిరేకిస్తున్నప్పటికీ అణు పరీక్షలు నిర్వహించారు. దీంతో భారతదేశం ఎంతో బలోపేతమైంది. తన నిర్మోహమాటమైన నిర్ణయాలు, అద్భుతమైన విధానాలతో ముందడుగులు పడ్డాయి. కేవలం 5 ఏళ్లలోనే మూగ బొమ్మ అనే ముద్రను చెరిపేసుకుందామె. ఉక్కు మహిళగా కొత్త రూపం సంతరించుకుంది. ఇక్కడి నుంచే ఆమె ఆధిపత్య పర్వం మొదలైంది. దీని కారణంగా దేశం ఎమర్జెన్సీని కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. వాస్తవానికి 1971లో రాయ్బరేలీ లోక్సభ స్థానం నుంచి ఇందిరాగాంధీ గెలుపొందారు. కానీ ఆ ఎన్నికల్లో ఆమె ప్రభుత్వ యంత్రాంగాన్ని, వనరులను దుర్వినియోగం చేశారని ప్రత్యర్థులు ఆరోపించారు. ఆమె గెలుపును అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేశారు. ఆ ఆరోపణలన్నీ అలహాబాద్ హైకోర్టు నిజమేనని నమ్మింది. ఆమె ఎంపీ పదవి చెల్లదని తీర్పునిచ్చింది. అంతేకాకుండా రాబోయే 6 ఏళ్ల పాటు ఆమె ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించారు. ఈ తీర్పును ఇందిరాగాంధీ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అయితే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు పూర్తిగా స్టే విధించలేదు. కానీ ఆమె ప్రధానమంత్రిగా కొనసాగేందుకు అనుమతినిచ్చింది. అదే సమయంలో సుప్రీంకోర్టు మరో కీలక నిర్ణయం కూడా చెప్పింది. తుది తీర్పు వచ్చే వరకు ఎంపీ హోదాలో ఇందిరాగాంధీ ఎలాంటి ఓటింగ్లో పాల్గొనకూడదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. 1975 జూన్ 25న ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో జయప్రకాష్ నారాయణ్ ఒక సభ నిర్వహించారు. ఇందిరాగాంధీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. ఆ తర్వాత ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. విద్యార్థుల నుంచి ప్రతిపక్షాల వరకు అందరూ ఏకమయ్యారు. దీనికి తోడు ఆ సమయంలో దేశంలో రైల్వే సమ్మెలు జరిగాయి. ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. అలాగే ప్రభుత్వ కుంభకోణాలు కూడా ఇందిరాగాంధీ మెడకు చుట్టుకున్నాయి. తాను అధికారాన్ని కోల్పోతానేమో అని ఇందిరాగాంధీకి భయం పట్టుకుంది. దీంతో అంతర్గత అల్లర్ల పేరుతో ఆమె నియంతృత్వ ధోరణిని ఎంచుకున్నారు. 1975 జూన్ 25 అర్ధరాత్రి దేశంలో ఎమర్జెన్సీ విధించారు. ఒక్క దెబ్బతో ప్రజల నుంచి వారి హక్కులని లాగేసుకున్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టి వ్యతిరేకించే స్వరాలన్నిటినీ అణచివేయడం ప్రారంభించారు. భారతదేశంలో ఈ భయంకరమైన పరిస్థితి సుమారుగా 2 ఏళ్ల పాటు కొనసాగింది. దీని తర్వాత 1977లో ఎన్నికలొచ్చాయి. ఆ ఎన్నికల్లో దేశ ప్రజలు ఇందిరాగాంధీని తిరస్కరించారు. కాంగ్రెస్ పార్టీ తీవ్ర పరాజయాన్ని చూసింది. ఈ సమయంలో పంజాబ్లో కూడా కాంగ్రెస్కు ఘోర ఓటమి. అక్కడ ప్రకాష్ సింగ్ బాదల్ నాయకత్వంలో శిరోమణి అకాలీదళ్ విజయం సాధించింది. ఓటమి, తీవ్ర వ్యతిరేకత ఎదురైనప్పటికీ ఆమె దృఢంగా నిలబడ్డారు. తన ఓటమికి గల కారణాలు విశ్లేషించడం మొదలుపెట్టారు. పంజాబ్లో కోల్పోయిన అధికారాన్ని తిరిగి దక్కించుకోవాలని కాంగ్రెస్ ప్రణాళిక వేసింది. అక్కడ స్థానిక మత బోధకుడు జర్నైల్ సింగ్ భింద్రన్వాలే మద్దతు తీసుకుంది. భింద్రన్వాలే 3 ఏళ్ల పాటు కష్టపడి పనిచేశారు. ప్రజల్లోకి వెళ్లి పంజాబ్లో కాంగ్రెస్ గెలుపు బాటలు వేశారు. దీని తర్వాత ఇందిరాగాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ మళ్లీ పుంజుకుంది. 1980లో జరిగిన లోక్సభ ఎన్నికలతో పాటు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించింది. తమ ఓటమితో శిరోమణి అకాలీదళ్ తీవ్ర నిరాశకు గురైంది. పంజాబ్ సంస్కృతి, భాష, ప్రత్యేక హక్కుల గురించి తమ పాత డిమాండ్లను మళ్లీ తెరపైకి తెచ్చింది. పంజాబ్కు మరింత స్వయం ప్రతిపత్తి కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం మొదలుపెట్టింది. అకాలీదళ్ చేసిన ఈ డిమాండ్ కాంగ్రెస్ పావు అయిన జర్నైల్ సింగ్ భింద్రన్వాలేకు కూడా నచ్చింది. పంజాబ్ రాజకీయాల్లో తనను తాను స్థిరపరచుకోవడానికి ఇదొక అవకాశం అనుకున్నారు. అందుకే తన మద్దతుదారులతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పారు. అకాలీదళ్ డిమాండ్లను అతను కూడా తీవ్రంగా వినిపించడం మొదలుపెట్టాడు. అకాలీదళ్ ఒక పరిధిలో ఉండి తమ డిమాండ్లను అడిగేది.
కానీ భింద్రన్ వాలే పద్ధతి చాలా కఠినంగా ఉండేది. నెమ్మదిగా ఈ సమస్య మరింత తీవ్ర రూపం దాల్చింది. కొన్నేళ్ల వ్యవధిలోనే పంజాబ్లో ఉగ్రవాదం పతాక స్థాయికి చేరింది. సిక్కుల అత్యంత పవిత్ర స్థలమైన స్వర్ణ దేవాలయంలోకి తీవ్రవాదులు చొరబడ్డారు. నెమ్మదిగా అక్కడ ఆయుధాలు సేకరించి అక్కడి నుంచే తమ కార్యకలాపాలు సాగించారు. దీనివల్ల పంజాబ్లో హింస పెరిగింది. పంజాబ్లో పరిస్థితులను ఇందిరాగాంధీ వీలైనంత త్వరగా శాంతింపజేయాలి అనుకున్నారు. స్వర్ణ దేవాలయాన్ని తీవ్రవాదుల నుంచి విడిపించాలని ఆమె నిర్ణయం. ఆమె ఆదేశాల మేరకు 1984 జూన్లో సైన్యం ఆపరేషన్ బ్లూ స్టార్ను ప్రారంభించింది. భారత సైన్యం స్వర్ణ దేవాలయం లోపలికి ప్రవేశించి చర్యలు చేపట్టింది. కొద్ది రోజుల్లోనే ఆ దేవాలయాన్ని తీవ్రవాదుల నుంచి విడిపించారు. ఆ ఆపరేషన్లో తీవ్రవాదులతో పాటు వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో స్వర్ణ దేవాలయంలోని అకాల్ తక్ అనే భాగం తీవ్రంగా దెబ్బతింది. తీవ్రవాదులను అక్కడి నుంచి పారద్రోలడానికి ఈ ఆపరేషన్ జరిగింది. కానీ స్వర్ణ దేవాలయంలో సైన్యం చేసిన ఈ చర్య సిక్కుల్ని బాధించింది. సిక్కు సంఘాలు ఇందిరాగాంధీపై ద్వేషాన్ని పెంచుకున్నాయి. తమ మత విశ్వాసాలు, సంస్కృతిపై జరిగిన దాడిగా అభివర్ణించుకున్నారు. ఈ ఘటన రాబోయే రోజుల్లో ఎన్నో పెద్ద ప్రమాదాలకు, అల్లర్లకు పునాది వేస్తుందని బహుశా అప్పుడు ఎవరూ ఊహించలేదు. సిక్కుల ఆగ్రహం గురించి ఇందిరాగాంధీకి కూడా తెలుసు. అందుకే వారి కోపాన్ని తగ్గించడానికి ఆమె ఎన్నో ప్రయత్నాలు చేశారు. సిక్కు వర్గానికి చెందిన పెద్ద నాయకులతో మాట్లాడారు. ఆపరేషన్ గురించి తన వాదనను వాళ్ళకి వివరించారు. ఈ చర్య కేవలం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మాత్రమే జరిగిందని బహిరంగ సభలో కూడా చెప్పారు. సిక్కుల పట్ల తన సానుభూతిని వ్యక్తం చేశారు. సిక్కు మతాన్ని తాను గౌరవంతో చూస్తానన్నారు. అయినప్పటికీ ఆమె సిక్కుల నమ్మకాన్ని గెలుచుకోలేకపోయారు. ఈ సమయంలో సిక్కు తీవ్రవాద సంస్థల నుంచి ఆమెకు ఎన్నోసార్లు బెదిరింపులొచ్చాయి. ఈ ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని గూఢచార సంస్థ ఆమెను హెచ్చరించారు. ఆమె భద్రతా సిబ్బంది నుంచి సిక్కులను తొలగించాలన్నారు. కానీ ఆమె వాటిని పట్టించుకోలేదు. దీనికి తోడు ఏళ్లుగా తన భద్రతలో ఉన్న సిక్కు అంగరక్షకులపై ఆమెకు ఎంతో నమ్మకం కూడా ఉండేది. వారిలో ఒకరైన బియాంత్ సింగ్ గత 10 ఏళ్లుగా ఆమెకు రక్షకుడిగా ఉన్నాడు. ఇందిరాగాంధీకి అత్యంత ఇష్టమైన వాళ్లలో అతను ఒకడు. ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగిన కొన్ని నెలల తర్వాత ఒక సంఘటన జరిగింది. సఫ్దర్జంగ్ మైదానంలో ఇందిరాగాంధీ విదేశీ విలేకరులతో మాట్లాడుతున్నారు. సిక్కు భద్రతా సిబ్బందిని మీరు ఇంకా నమ్ముతున్నారా అని ఒక విలేకరి ఆమెను అడిగారు. అదే సమయంలో బియాంత్ సింగ్ అక్కడ నుంచి వెళుతున్నాడు. ఇందిరాగాంధీ బియాంత్ వైపు చూసి నవ్వుతూ ఒకే మాట చెప్పారు. నా చుట్టూ ఇలాంటి సిక్కులు ఉన్నప్పుడు నాకెవరితో ముప్పు ఉంటుంది అని ఆమె అన్నారు. తాను అంగరక్షకుడిగా భావిస్తున్న వ్యక్తే తనను హత్య చేస్తాడని ఆమెకు తెలీదు. ఆపరేషన్ బ్లూ స్టార్కు ముందు వరకు బియాంత్ సింగ్కు మతపరమైన భావాలు పెద్దగా లేవు. కానీ ఆ ఆపరేషన్ అతన్ని కుదిపేసింది. అతని ఆలోచనలు, ప్రవర్తనలో మార్పులొచ్చాయి. ఆ తర్వాత బియాంత్ సింగ్ తరచుగా తన మేనమామ కేహర్ సింగ్తో కలిసి మోతీబాగ్ గురుద్వార్కు వెళ్ళేవాడు. ఒకరోజు గురుద్వార్లో అతను వైరాగ్య కథను వింటున్నాడు. ఆ కథలో లీనమైపోయి భావోద్వేగంతో అకస్మాత్తుగా ఏడవడం మొదలుపెట్టాడు. అప్పుడు అతని మామ కేహర్ సింగ్ ఏడవద్దు, ప్రతీకారం తీర్చుకో అని చెప్పాడు. కేహర్ సింగ్ ఉద్దేశం ఇందిరాగాంధీపై పగ తీర్చుకోవడం గురించే. ఇక్కడి నుంచే మొత్తం కథ పూర్తిగా మారిపోయింది. ఆపరేషన్ బ్లూ స్టార్కు ప్రతీకారం తీర్చుకోవడానికి బియాంత్ సింగ్ ఒక నిర్ణయానికి వచ్చాడు. ఇందిరాగాంధీని చంపాలనే ఆలోచన అతని మదిలో నాటుకుందప్పుడే. ప్రారంభంలో అతను ఈ విషయాన్ని కేవలం కేహర్ సింగ్కు మాత్రమే చెప్పాడు. కానీ కొన్ని రోజుల తర్వాత తన స్నేహితుడు సబ్ ఇన్స్పెక్టర్ అమర్జీత్ సింగ్కు ఈ ప్రణాళిక గురించి వివరించాడు. అతను కూడా ప్రధానమంత్రి నివాసంలోని విధులు నిర్వర్తించేవాడు. ఆగస్టు 15 కంటే ముందే ఇందిరాగాంధీని హత్య చేయాలని అనుకుంటున్నట్లు బియాంత్ సింగ్ చెప్పాడు. ఈ ప్రణాళికలో అమర్జీత్ను కూడా కలుపుకోవాలని అనుకున్నాడు. కానీ అమర్జీత్ అతడి మాటలకు అంగీకరించలేదు. అమర్జీత్ ఒప్పుకోకపోవడంతో బియాంత్ ఎలాంటి ఖచ్చితమైన ప్రణాళికకు సిద్ధం చేయలేకపోయాడు. ఈ విషయాన్ని తన మామ కేహర్ సింగ్కు అతడు వివరించాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గకుండా ఈ పని పూర్తి చేసే నమ్మకమైన స్నేహితుడిని వెతకాలని మామ సూచన. కొన్ని రోజుల తర్వాత బియాంత్ సింగ్ అన్వేషణ బల్బీర్ సింగ్ దగ్గర ముగిసింది. అతను కూడా ఇందిరాగాంధీ భద్రతా సిబ్బందిలో ఒకడు. ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత ఇద్దరు ఇందిరాగాంధీపై ప్రతీకారం తీర్చుకోవాలి అనుకున్నారు. అందుకే వారిద్దరి మధ్య త్వరగానే స్నేహం కుదిరింది. ఇద్దరూ కలిసి త్వరగా ఏదో ఒకటి చేయాలనుకున్నారు. కానీ సెప్టెంబర్ మొదటి వారం వరకు ఎలాంటి స్పష్టమైన ప్రణాళిక లేదు. అదే సమయంలో ఒకరోజు జరిగిన సంఘటన వారి ఇద్దరి ఆలోచనను మరింత దృఢం చేసింది. ఆ రోజు బల్బీర్ సింగ్ ప్రధానమంత్రి నివాసంలో విధుల్లో ఉన్నాడు. మధ్యాహ్నం సమయంలో ఒక గద్ద ఎగురుకుంటూ వచ్చి అక్కడ చెట్టుపై వాలింది. దాన్ని చూడగానే బల్బీర్ సింగ్ కళ్లల్లో ఒక రకమైన మెరుపు. వెంటనే అతను ఆనందంతో బియాంత్ సింగ్ను పిలిచి ఆ గద్దను చూపించాడు. సిక్కుల 10వ గురువు గురు గోవింద్ సింగ్ జీకి గద్దకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అందుకే సిక్కు సంఘం ప్రజలు గద్దను చాలా పవిత్రంగా భావిస్తారు. ఆ గద్ద తమ కోసం ఏదో సందేశం తీసుకొచ్చిందని అనుకున్నారు. గురువు ఆదేశాలు పాటిస్తూ వెంటనే ఆపరేషన్ బ్లూ స్టార్కు ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. వెంటనే అక్కడే ప్రార్థనలు చేసి ఒక ఖచ్చితమైన ప్రణాళికను సిద్ధం చేసే పనిలో పడ్డారు. అక్టోబర్ 2వ వారం నాటికి
బియాన్ సింగ్ ఇందిరాగాంధీ హత్యకు అన్ని ఏర్పాట్లు చేశారు. అక్టోబర్ 14న కుర్తా పైజామా ధరించి కేహర్ సింగ్ ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి ఇద్దరూ కలిసి మోతీబాగ్, ఆపై ఆర్కేపురం సెక్టార్ 6లోని గురుద్వార్కు చేరుకున్నారు. అక్కడ బియాంత్ పవిత్ర అమృతాన్ని స్వీకరించాడు. చిన్నతనంలోనే సిక్కు మత నియమాలను సరిగ్గా పాటించినందుకు ప్రాయశ్చిత్తంగా గురుద్వార్ను శుభ్రం చేశారు. 3 రోజుల తర్వాత అతను తన భార్య బీమల్ కౌర్ను సీన్గంజ్ సాహీబ్ గురుద్వార్కు తీసుకువెళ్లాడు. అక్కడ ఆమెతో కూడా అమృతాన్ని స్వీకరింపజేశాడు. గతంలో చేసిన తప్పులకు తన కుటుంబం అంతా క్షమాపణలు కోరింది. ఆ తర్వాత అక్టోబర్ 17న విధుల్లో ఉన్నప్పుడు బియాంత్ ఒక కొత్త ప్రయత్నం చేశాడు. ఇందిరాగాంధీ భద్రతలో ఉన్న సత్వంత్ సింగ్ను రెచ్చగొట్టడం ప్రారంభించాడు. సత్వంత్ కొన్ని నెలల క్రితమే అక్కడ విధుల్లో చేరాడు. ఒకరోజు బియాంత్ స్నానాల గదిలో తన తలపాగాను సరిచేసుకుంటున్నాడు. అప్పుడే అక్కడికి సత్వంత్ వచ్చాడు. అతన్ని చూసి బియాంత్ పంజాబ్లో జరుగుతున్న పరిస్థితుల గురించి మాట్లాడాడు. ఆ పరిణామాలతో సిక్కులు చాలా కోపంగా ఉన్నారని చెప్పాడు. వీటన్నిటికీ ఇందిరాగాంధీనే కారణమన్నాడు. దీనికి ప్రతిఫలంగా ఆమె ప్రాణాలు అర్పించక తప్పదన్నాడు. బియాంత్ మాటలతో సత్వంత్ సింగ్ పూర్తిగా ఏకీభవించాడు. అతడిలో కూడా అదే స్థాయి కోపాన్ని బియాంత్ గమనించాడు. దాడి చేయడానికి సత్వంత్ మాత్రమే సరైన వ్యక్తి అని బియాంత్ మనసులో నిర్ణయించుకున్నాడు. అదే రోజు ఈ ప్రణాళికలో చేరేలా ఒప్పించాడు. ఆ తర్వాత అతన్ని కేహర్ సింగ్కు పరిచయం చేశాడు. 3 రోజుల తర్వాత అంటే అక్టోబర్ 20న బియాంత్ తన కుటుంబం కేహర్ సింగ్తో కలిసి అమృత్సర్కు చేరుకున్నారు. మరుసటి రోజు వాళ్లంతా అకాల్ తఖ్ట్ను దర్శించుకున్నారు. అక్కడికి సత్వంత్ కూడా రావాల్సింది, కానీ అతడు రాలేదు. చివరి నిమిషంలో సత్వంత్ కూడా మోసం చేస్తాడేమో అని బియాంత్ అనుమానించాడు. కొన్ని రోజుల తర్వాత ఢిల్లీకి తిరిగి రాగానే సత్వంత్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. నువ్వు నన్ను మోసం చేస్తే నేను కాల్చి చంపుతా అని గట్టిగా హెచ్చరించాడు. బియాంత్పై ఇప్పుడు ఆ పని పూర్తి చేయాలనే ఆవేశం బలంగా నాటుకుపోయింది. ఇందిరాగాంధీని హత్య చేయడానికి అతడు అక్టోబర్ 31వ తేదీని ఎంచుకున్నాడు. దాడికి ఒక్కరోజు ముందు అంటే అక్టోబర్ 30న ఇందిరాగాంధీ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. ఆ రోజు ఆమె ఒడిశాలో ఎన్నికల ప్రసంగం చేశారు. ఆ సమయంలో ఆమె అకస్మాత్తుగా ఒక విషయం చెప్పారు. నేను ఈరోజు బతికున్నా లేకున్నా నా జీవితం సుదీర్ఘంగా సాగింది అని అన్నారు. నా జీవితమంతా ప్రజల కోసమే అంకితం చేశానన్నారు. నా ప్రాణాలు పోయినా ఒక మాట ఖచ్చితంగా చెప్పగలను అని అన్నారు. నా శరీరంలోని ప్రతి రక్తపు బొట్టు భారతదేశాన్ని సజీవంగా ఉంచుతుందని స్పష్టం చేశారు. ఆ చివరి గడియలు దగ్గర పడ్డాయని ఆమెకు ముందే అర్థమైనట్లు అనిపించింది. అక్టోబర్ 30న ఇందిరాగాంధీ తన అధికారిక నివాసంలో లేరు. అందుకే సత్వంత్ అలాగే బియాంత్ చాలా తెలివిగా ప్రణాళిక వేశారు. మరుసటి రోజు కాపలా కేంద్రం దగ్గర తమ విధులుండేలా మార్చుకున్నారు. దాడి చేయడానికి ఇదే సరైన ప్రదేశం అనుకున్నారు. ఆ స్థలానికి సమీపంలోనే స్నానాల గది కూడా ఉంది. అందుకే సత్వంత్ అక్కడ కాపలా ఉన్న హెడ్ కానిస్టేబుల్ కిషన్ లాల్తో కడుపు నొప్పి అని అబద్ధం చెప్పాడు. ఆ రోజు ఉదయం విధుల కోసం బియాంత్ సింగ్ కూడా ఎస్ఐ జయనారాయణ్తో తన స్థానాన్ని మార్చుకున్నాడు. వారి ప్రణాళిక వాళ్ళు అనుకున్నట్లుగానే చాలా పక్కాగా జరిగింది. ఒడిశాలో భారీ ఎన్నికల ప్రచారం తర్వాత అక్టోబర్ 30న రాత్రి ఇందిరాగాంధీ ఢిల్లీకి చేరుకున్నారు. మరుసటి రోజు అంటే అక్టోబర్ 31 ఉదయం ఆమెకు ఒక ముఖాముఖి కార్యక్రమం ఉంది. బ్రిటిష్ నటుడు దర్శకుడు పీటర్తో ఆమె మాట్లాడాల్సి ఉంది. ఆయన ఇందిరాగాంధీపై ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ముఖాముఖి ఆమె అధికారిక నివాసం 1వ సఫ్దర్గంజ్ మార్గంలోని ప్రాంగణంలోనే జరగాల్సి ఉంది. అక్కడ ఉన్న మరో బంగ్లా అక్బర్ 1 మార్గంలో దీనికి ఏర్పాటు చేశారు. ఆ 2 భవనాల మధ్య నడిచి వెళ్లేంత దూరం మాత్రమే ఉండడంతో మరుసటి రోజు ఉదయం సుమారు 8 గంటలకు ఇందిరాగాంధీ వ్యక్తిగత కార్యదర్శి ఆర్కే ధావన్ ఆమెను ఆహ్వానించడానికి వచ్చారు. కానీ అప్పటికి ఇందిరాగాంధీ ఇంకా సిద్ధం కాలేదు. అందుకే ఆమె ముస్తాబు కావడానికి మరో 1 గంట సమయం పట్టింది. అప్పటికే ఉదయం 9 గంటలు దాటింది. ముఖాముఖి ఏర్పాటు కూడా పూర్తయ్యాయి. కొద్ది నిమిషాల తర్వాత ఇందిరాగాంధీ 1వ అక్బర్ మార్గం వైపు నడవడం మొదలుపెట్టారు. ఆమె వెంట వ్యక్తిగత కార్యదర్శి ఆర్కే ధావన్ ఉన్నారు. ఆయనతో పాటు కానిస్టేబుల్ నారాయణ్ సింగ్, వ్యక్తిగత భద్రతా అధికారి రామేశ్వర్ దయాల్ కూడా నడుస్తున్నారు. కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక వెయిటర్ కప్పు ప్లేటు తీసుకువెళ్లడం ఇందిరాగాంధీ గమనించారు. ఆ కప్పు ప్లేటు పీటర్ ఉస్టినో కోసం తీసుకువెళుతున్నారని ఆమెకు తెలిసింది. కానీ వాటి డిజైన్ అలాగే రంగు ఇందిరాగాంధీకి నచ్చలేదు. అందుకే ఆమె వాటిని మార్చి మంచి టీ సెట్ తీసుకురమ్మని వెయిటర్కి చెప్పారు. ఆ తర్వాత ఆమె తన నడకను ముందుకు కొనసాగించారు. కొద్దిసేపటికి ఆమె కాపలా కేంద్రం దగ్గరకు వెళ్లారు. అక్కడ ఆమెకు తన అత్యంత నమ్మకమైన అంగరక్షకుడు బియాంత్ సింగ్ కనిపించాడు. అతన్ని చూడగానే ఇందిరాగాంధీ ప్రతిసారిలాగే చిరునవ్వుతో నమస్కరించారు. కానీ ఆ రోజు బియాంత్ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఎందుకంటే ఆ రోజు అతడి మనసులో చాలా క్రూరమైన ఆలోచన ఉంది. అతడి ఉద్దేశాలను ఇందిరాగాంధీ పసిగట్టే లోపే ఘోరం జరిగింది. బియాంత్ సింగ్ అకస్మాత్తుగా 0.38 క్యాలిబర్ ఉన్న తన అధికారిక తుపాకీని బయటకు తీశాడు. వెంటనే ఇందిరాగాంధీపై ఒక తూట కాల్చాడు. అతడు అలా చేయడం చూసి చుట్టుపక్కల వాళ్ళు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అతన్ని ఆపేందుకు ప్రయత్నించే లోపే ఆమెపై మరో రౌండ్ తూట పేలింది. మొత్తం 3 రౌండ్లు. ఇందిరాగాంధీ నేల కొరిగారు.
నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావని ఆమె బియాంత్ని అడిగారు. ఆమె కింద పడ్డం చూసి ఈ పథకంలో ఉన్న రెండో వ్యక్తి సత్వంత్ భయపడిపోయాడు. అతను ఎంత భయాందోళనకు గురయ్యాడంటే తన స్థానం నుంచి కనీసం కదలలేకపోయాడు. అతన్ని చూసి బియాంత్ గట్టిగా అరుస్తూ కోప్పడ్డాడు. ఏం చూస్తున్నావు? వెంటనే తుపాకీతో కాల్చు అని బియాంత్ అన్నాడు. ఆ తర్వాత సత్వంత్ తన ఆటోమేటిక్ కార్బైన్ తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. నేలపై పడి ఉన్న ఇందిరాగాంధీపై ఒకేసారి 30 తూటాలు పేలాయి. అప్పుడే ఇందిరాగాంధీని రక్షించాలనే ఉద్దేశంతో రామేశ్వర్ దయాల్ ముందుకొచ్చాడు. వెంటనే సత్వంత్ తన ఆటోమేటివ్ తుపాకీని రామేశ్వర్ దయాల్ వైపు తిప్పాడు. అతడిపై కూడా కాల్పులు జరపడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తర్వాత బియాంత్ సింగ్ తన ఆయుధాలను కింద పడేసి, మేము చేయాల్సింది చేశాం, ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటే అది చేసుకోండి అని అతడు అన్నాడు. తుపాకీ కాల్పుల శబ్దం విని అక్కడ విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఐటీబీపీ జవాన్లు కూడా వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చారు. అక్కడ జరిగిన ఘోరాన్ని వాళ్ళు వెంటనే అర్థం చేసుకున్నారు. బియాంత్ అలాగే సత్వంత్లను నలువైపులా చుట్టుముట్టారు. ఆ వెంటనే వాళ్లపై భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారు. ఈ ఎదురు కాల్పుల్లో బియాంత్ సింగ్ అక్కడికక్కడే మరణించాడు. కానీ సత్వంత్ సింగ్ తీవ్రంగా గాయపడ్డంతో వెంటనే అతన్ని అరెస్ట్ చేశారు. మరోవైపు బియాంత్ సత్వంత్ కురిపించిన ఇన్ని తూటాలు తగిలిన ఇందిరాగాంధీ ఇంకా ప్రాణాలతో ఉన్నారు. ఆమెను వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లడానికి ఆర్కే ధావన్, భద్రతా సిబ్బంది దినేష్ భట్ ప్రయత్నించారు. ఆమెను పైకెత్తి ఒక అంబాసిడర్ కారు వెనుక సీట్లో కూర్చోబెట్టారు. హుటాహుటిన 9:30 ఎయిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆ కంగారులో ఎవరూ ఒక ముఖ్యమైన విషయాన్ని పట్టించుకోలేదు. ప్రధానమంత్రి తీవ్ర గాయాలతో ఉన్నారని ఆసుపత్రికి ముందుగా సమాచారం ఇవ్వలేదు. ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లినా కూడా అత్యవసర విభాగంలో చేర్చడానికి కొంత సమయం పట్టింది. ఇందిరాగాంధీ పరిస్థితి చూసి వైద్యులు కూడా భయపడ్డారు. ఆమె శరీరం పూర్తిగా రక్తంతో తడిచిపోయింది. ఒళ్లంతా తూట్లు పడింది. చికిత్స సమయంలో వైద్యులకు ఒక భయంకరమైన విషయం తెలిసింది. చాలా తూటాలు తగలడం వల్ల ఆమె శరీరావయవాలతో పాటు మెదడు కూడా దెబ్బతింది. ఊపిరితిత్తులకు ప్రాణవాయువు అందించడానికి ఆమె నోటి ద్వారా ఒక గొట్టాన్ని వేశారు. దీని ద్వారా ఆమె మెదడును సజీవంగా ఉంచొచ్చు. ఈ ప్రయత్నంలో వైద్యులు ఆమెకు 80 సీసాల రక్తాన్ని ఎక్కించారు. తూటాలు తగలడం వల్ల ఆమె కాలేయం కూడా బాగా దెబ్బతింది. అలాగే పెద్ద పేగులో కనీసం 12 రంధ్రాలు పడ్డాయి. ఒక ఊపిరితిత్తులో కూడా బుల్లెట్ దిగింది. తూటాల తీవ్రతకు ఆమె వెన్నెముక కూడా విరిగిపోయింది. శస్త్రచికిత్స గది బయట కూర్చున్న సోనియా గాంధీ కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు. ఆ సమయంలో రాజీవ్ గాంధీ పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. అప్పటికే పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఇందిరాగాంధీ పరిస్థితి చూసి వాళ్లంతా ఆవేదన చెందారు. ఒకవేళ ఇందిరాగాంధీ ప్రాణాలతో దక్కకపోతే దేశంలో మత కలహాలు చెలరేగుతాయని భయపడ్డారు. వారి భయం కొద్దిసేపటికే నిజమైంది. కొన్ని గంటల పాటు నిరంతరంగా శస్త్రచికిత్స చేసిన తర్వాత ఒక విషాద వార్త. మధ్యాహ్నం 2:20 ఇందిరాగాంధీ కన్నుమూశారు. ఇందిరాగాంధీ మరణంతో నాయకుల భయం నిజమైంది. కానీ ఈ వార్త తెలిస్తే దేశంలో ఎక్కడ అల్లర్లు నమోదవుతాయో అని అందరూ భయపడ్డారు. అందుకే సాయంత్రం వరకు ఈ వార్తను పత్రికలకు తెలియకుండా దాచిపెట్టారు. రాజీవ్ గాంధీకి మాత్రం సమాచారం పంపారు. కొన్ని గంటల్లోనే ఆయన ఆసుపత్రిలో ఉన్నారు. దీని తర్వాత దేశ తదుపరి ప్రధానమంత్రి ఎవరనే దానిపై కాంగ్రెస్ పెద్దల మధ్య తీవ్ర చర్చ. రాజీవ్ గాంధీకే దేశ పగ్గాలు అప్పగించాలని అందరూ అభిప్రాయపడ్డారు. కానీ ఆయన భార్య సోనియా గాంధీ దీన్ని అంగీకరించలేదు. ప్రధానమంత్రి అయితే రాజీవ్ గాంధీని కూడా ఎవరైనా చంపుతారని భయపడ్డారు. కానీ చాలా చర్చల తర్వాత చివరకు రాజీవ్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని నిర్ణయానికి వచ్చారు. ప్రమాణ స్వీకారం కోసం రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ రాక కోసం ఎదురుచూస్తున్నారు. అప్పట్లో ఆయన దేశం వెలుపల యెమెన్ దేశంలో ఉన్నారు. ఇందిరాగాంధీకి తూటాలు తగిలాయనే వార్త రాగానే ఆసుపత్రి బయట భారీగా జనం. ఇందిరాగాంధీ బతుకుతారని ప్రజలు ఇంకా ఆశతో ఉన్నారు. దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. జనం ఎక్కువగా ఉండడంతో వాళ్ళని నియంత్రించడం పోలీసుల వల్ల కాలేదు. కానీ ఎట్టకేలకు ఇందిరాగాంధీని కాపాడుకోలేకపోయారనే వార్త ప్రజలకు చేరింది. ఆమె లేదనే వార్త విని ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆ తర్వాత ప్రజల కోపం కట్టలు తెంచుకుంది. సిక్కులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేయడం మొదలుపెట్టారు. పరిస్థితులు ఎంత దారుణంగా మారాయంటే రాష్ట్రపతి వాహనంపై కూడా ప్రజలు రాళ్లేశారు. విదేశీ పర్యటన ముగించుకుని నేరుగా ఆసుపత్రికి వస్తున్న రాష్ట్రపతి జ్ఞాన్ సింగ్పై దాడి జరిగింది. ఎందుకంటే ఆయన కూడా సిక్కు. సొంత దేశ ప్రజలే రాష్ట్రపతి వాహనాలపై రాళ్లు రువ్వడం భారతదేశ చరిత్రలో అపఖ్యాతి. అప్పటికే ఇందిరాగాంధీ మరణ వార్త ఆసుపత్రితో పాటు మరికొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది. అందుకే ఆయా ప్రాంతాల్లో విధ్వంసం మొదలైంది. ఆసుపత్రికి వెళుతున్న బస్సులను ఆపి అందులో ఉన్న సిక్కులను బలవంతంగా బయటకు లాగారు. వారిని రోడ్లపై కిరాతకంగా కొట్టడం మొదలుపెట్టారు. తమ మధ్య నివసించే వారే తమ ప్రాణాలు తీస్తారని ఢిల్లీలో ఏళ్లుగా ఉంటున్న సిక్కులకు తెలియదు. కొద్ది సమయంలోనే ఈ హింస భయంకరమైన అల్లరిగా మారింది. సాయంత్రం 5:05 ఒక సిక్కు యువకుడిని దారుణంగా కొట్టారు. ఆ తర్వాత అతడి ద్విచక్ర వాహనానికి నిప్పెట్టారు. ఆ ద్వేషం, హింసాత్మక మంటలు ఆ తర్వాత మరింత వ్యాపించాయి.
దీని తర్వాత ఈ వార్త దేశమంతా వేగంగా వ్యాపించింది. ఈ వార్త వినడంతో అల్లర్లు కూడా దేశవ్యాప్తంగా పెరిగిపోయాయి. సొంత దేశంలోనే, అది సొంత అంగరక్షకుల చేతిలో ప్రధానమంత్రి హత్యకు గురికావడం ప్రతి ఒక్కరిని కలిచివేసింది. అక్టోబర్ 31 రాత్రే రాష్ట్రపతి జ్ఞాని సింగ్ రాజీవ్ గాంధీతో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. జరుగుతున్న అల్లర్లలో ఢిల్లీలో పరిస్థితి తీవ్రంగా మారిపోయింది. దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపార కూడళ్లలో పూర్తిగా నిశ్శబ్దం. రహదారులపై తిరిగే వాహనాలు ఎక్కడికక్కడ మాయమైపోయాయి. 3 రోజుల కఠిన శ్రమ తర్వాత పోలీసులు కేహర్ సింగ్ అలాగే బల్బీర్ సింగ్లను అదుపులోకి తీసుకున్నారు. బల్బీర్ ఒక బస్సు నిలయం నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అతన్ని పట్టుకున్నారు. అదుపులోకి తీసుకున్న సమయంలో బల్బీర్ జేబులో పోలీసులకు ఒక కాగితం దొరికింది. అందులో రకరకాల తేదీలతో పాటు చంపాలని ఉంది అనే అర్థం వచ్చేలాగా పదాలు రాసున్నాయి. దీని తర్వాత ఈ వ్యవహారం కింది స్థాయి న్యాయస్థానానికి చేరుకుంది. అక్కడ సత్వంత్, కేహర్ అలాగే బల్బీర్ ముగ్గురికి మరణశిక్ష పడింది. ఈ తీర్పును వారి తరపున న్యాయవాదులు ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. కానీ ఉన్నత న్యాయస్థానం కూడా ఆ ముగ్గురికి మరణశిక్షను సమర్థించింది. ఆ తర్వాత ఈ వ్యవహారం దేశ అత్యున్నత న్యాయస్థానానికి చేరుకుంది. అక్కడ ఆ కాలం నాటి ప్రముఖ న్యాయవాదులు రామ్ జెఠ్మలాని, పిఎల్ లేఖి అలాగే ఆర్ఎస్ సోధి వీరి తరపున వాదించారు. ఈ వ్యవహారంలో బల్బీర్ ప్రమేయం ఉందన్న పోలీసుల వాదనను న్యాయస్థానం తీవ్రంగా ప్రశ్నించింది. హత్య కుట్రకు సంబంధించిన కాగితాన్ని బల్బీర్ 1 నెల పాటు తన జేబులో పెట్టుకుని తిరుగుతున్నాడని, పోలీసుల వాదన చాలా విడ్డూరంగా ఉందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అదీ కాకుండా అతడు స్వయంగా ప్రధానమంత్రి భద్రతా సిబ్బందిలో ఉన్న పోలీస్ అధికారి అని గుర్తు చేసింది. చివరకు ప్రభుత్వ పక్షం వాదనలు బలహీనంగా ఉండడంతో అత్యున్నత న్యాయస్థానం బల్బీర్ సింగ్ను విడుదల చేసింది. కానీ కేహర్ సింగ్ అలాగే సత్వంత్ సింగ్ల శిక్షను మాత్రం సమర్థించింది. ఆ ఇద్దరు మరణశిక్ష అమలు కూడా పలుమార్లు వాయిదా పడింది. 1988 డిసెంబర్లో వారిపై జారీ అయిన మరణశిక్ష అమలు పత్రాన్ని కూడా నిలిపివేశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ న్యాయ చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. కానీ వాళ్ళు చేసిన నేరం చాలా పెద్దది కావడంతో వారిని ఎక్కువ రోజులు కాపాడలేకపోయారు. చివరకు 1989 జనవరి 6 ఉదయం 6 గంటలకు వాళ్ళిద్దరినీ ఉరితీశారు. ఢిల్లీలోని తీహార్ కారాగారంలో సత్వంత్ సింగ్ అలాగే కేహర్ సింగ్లకు ఉరిశిక్ష పడింది. ఈ విధంగా ఇందిరాగాంధీని హత్య చేసిన దోషులకు తగిన శిక్ష పడింది. కానీ ఈ సమయంలో దేశవ్యాప్తంగా చెలరేగిన సిక్కు వ్యతిరేక అల్లర్లు భయంకరంగా మారిపోయాయి. ఈ అల్లర్ల వల్ల వేలాది మంది అమాయక సిక్కులు ప్రాణాలు కోల్పోయారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.